లాస్ట్ కెప్టెన్ కోసం టాస్కులు స్టార్ట్ అయ్యాయి, జరుగుతున్నాయి. నిన్న కొన్ని జరిగాయి, మీరు ప్రోమోలో కూడా చూసుంటారు. సో ఏంటి అనేది మాట్లాడుకుందాం డీటెయిల్డ్గా. సో మనకు వచ్చిన అప్డేట్స్ మీకు ఇక్కడ చెప్తాను. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేస్తుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కెప్టెన్సీ కంటెండర్లు అవ్వడం కోసం లాస్ట్ కెప్టెన్ కోసం సో రేస్ స్టార్ట్ అయిందనమాట. దానికోసం ఎక్స్ హౌస్ మేట్స్ ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తారు. ఫస్ట్ ప్రోమోలో గౌతమ్ బాబు లోపలికి వెళ్ళారు, అది సాయంత్రంకి వెళ్ళారు. దానికంటే ఫస్ట్ సో ప్రియాంక గారు అడుగు పెడతారు అనమాట. దాని తర్వాత గౌతమ్ వెళ్తాడు, దాని తర్వాత ఇంకొక కంటెస్టెంట్ వెళ్తాడు. సో మనకు గౌతమ్ వెళ్ళి భరణి గారితో ఆడిన గేమ్ చూసాము. సో గౌతమ్ ఆ ఫోటో ఫ్రేమ్స్ ఏదైతే ఉందో సో దాంట్లో క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే సో గౌతమ్ గెలిచాడు ఆ టాస్క్. సో చాలా కష్టపడ్డారు. సో గౌతమ్ కూడా గట్టిగా గేమ్ ఆడే పర్సనే. సో కాబట్టి భరణి గారు గౌతమ్ గేమ్ ఆడినప్పుడు ఆ గేమ్ గౌతమ్ గెలుస్తాడు ఆ కెప్టెన్సీ టాస్క్ లో. సో భరణి గారు ఆ కెప్టెన్సీ టాస్క్ నుంచి పక్కకి వెళ్ళిపోతారు అనమాట. అవుట్ ఆఫ్ ద కెప్టెన్సీ కంటెండర్ అయిపోతారు ఆయన. సో ఇంకా ఆయన కెప్టెన్ అవ్వాలి అంటే అది కష్టం ఇంకా. బట్ ప్రోమోలో లాస్ట్ మనకి ఇచ్చింది మీరు ఎలా అయినా కెప్టెన్ అవ్వాలి అని చెప్తారు. సో మేబీ అది ప్రియాంక చెప్పిన మాట, ఎందుకంటే ఫస్ట్ ప్రియాంక వచ్చింది, దాని తర్వాత భరణి గారు. సో కాబట్టి ఆ టైంలో భరణి గారు కెప్టెన్సీ కంటెండర్ల నుంచి రిమూవ్ అయిపోయారు. సో కెప్టెన్ కాకుండా భరణి గారు ఇంకా ఈ జర్నీని క్లోజ్ చేయాల్సి వస్తుంది. 15 వీక్స్ ఉన్నా కానీ ఏమున్నా కానీ, ఎందుకంటే కెప్టెన్సీ కంటెండర్ నుంచి భరణి గారు వెళ్ళిపోయారు. సో దానికంటే ముందు ఫస్ట్ ప్రియాంక గారు లోపలికి వెళ్తారు. సో ప్రియాంక గారు లోపలికి వెళ్ళినప్పుడు సో ప్రియాంక తోటి గేమ్ ఆడిన పర్సన్ వచ్చేసరికి ఆ ఫిష్ స్కెల్టన్ టాస్క్ ఏదో ఒకటి జరుగుతుంది. సో దాంట్లో మీకు నెక్స్ట్ ప్రోమో అదే వచ్చింది. దాంట్లో కళ్యాణ్తో ప్రియాంక గేమ్ ఆడతారు. సో దాంట్లో ప్రియాంక కళ్యాణ్ గేమ్ ఆడినప్పుడు కళ్యాణ్ గెలుస్తాడు ఆ టాస్క్. సో కళ్యాణ్ గెలిచి కళ్యాణ్ ఫస్ట్ కంటెండర్ అవుతాడు. నిన్న జరిగిన ఏదైనా కొద్దిపాటి రచ్చా రంబోలా ఏదైతే ఉందో సో కళ్యాణ్ బిహేవియర్ ఓవర్ ద బోర్డు వెళ్ళిన దానికి సో అవన్నిటిని కొంచెం ఈ ఆట ఏమన్నా కొంచెం కవరప్ చేయొచ్చు ఆట, ఎందుకంటే లైక్ ఆ అబ్బాయి ఆటతోనే ముందుకు వెళ్లాల్సి వస్తుంది కాబట్టి. సో ఆ అబ్బాయి ఆడితేనే ఓట్లు పడతాయి కాబట్టి కళ్యాణ్కి. సో ఈ ఆట ఆ అబ్బాయికి నిన్న జరిగింది ఎంతో కొంత ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయొచ్చు. డ్యామేజ్ అయితే జరిగిన మాట వాస్తవం, దాన్ని ఎంతో కొంత కంట్రోల్ చేస్తుంది. సో డెఫినెట్లీ, ఎందుకంటే ఫస్ట్ కంటెండర్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. సో కెప్టెన్సీ కంటెండర్ లాస్ట్ కెప్టెన్స్ వాళ్ళ అమ్మగారికి మాట ఇచ్చాడు కెప్టెన్ అవుతారని చెప్పి. సో అది నిలబెట్టుకోవడం కోసం మేబీ గట్టిగా గేమ్ ఆడతాడా అనేది చూడాలి. సో ఈ అబ్బాయి ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యారు. దాని తర్వాత సెకండ్ గౌతమ్ వస్తారు, దాంట్లో భరణి గారు ఓడిపోతారు. సో మూడో కెప్టెన్సీ టాస్క్ కోసం ద లేడీ టైగర్ ప్రేరణ టాస్క్ క్వీన్. సో BB8 మామూలు కాదు. ప్రేరణ అంటే టాస్క్ అంటే ప్రేరణ ఇచ్చి పడాస్తుంది. సో ఆ అమ్మాయి లోపలికి అడుగు పెడతారు. సో ప్రేరణ లోపలికి వచ్చి సో తనూజతోటి గేమ్ ఆడతారనమాట. సో ప్రేరణ లోపలికి వస్తారు, తనూజతో గేమ్ ఆడతారు, బాల్స్ టాస్క్ ఆడతారనమాట ఒకటి. సో అది కూడా మీకు థర్డ్ ప్రోమోలో చూపిస్తారనుకుంటాను. సో అక్కడ ఆ గేమ్లో గెస్ వాట్ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ఇప్పుడే. సో అక్కడ ఎవరు గెలుస్తారు వీళ్ళిద్దరిలో? ప్రేరణ తనూజ. సో ప్రేరణ గారు గెలుస్తారనమాట. సో తనూజ గారు ఓడిపోతారు. సో తనూజ గారు అవుట్ ఆఫ్ ద కెప్టెన్సీ కంటెండర్ అవుతారనమాట. సో నిన్న జరిగిన 3 టాస్కుల్లో సో ఫస్ట్ కళ్యాణ్ గెలుస్తారు, దాని తర్వాత టాస్క్ భరణి గారు ఓడిపోతారు, దాని తర్వాత టాస్క్ కూడా ప్రేరణ గారు గెలుస్తారు, తనూజ గారు ఓడిపోతారు. సో కెప్టెన్ నిన్న జరిగిన టాస్క్లో కళ్యాణ్ ఒక్కడు మాత్రమే కెప్టెన్సీ కంటెండర్ అవుతారనమాట. మామూలు విషయం కాదు అసలు యాక్చువల్గా ఇది, ఎందుకంటే అక్కడ టాస్కులతోటి పర్ఫార్మెన్సెస్ కనిపిస్తాయి. ఈ వీక్ లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ అది కూడా ఏదో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కూడా సేమ్ దాని రిలేటెడే ఉంటుందంట. సో మరి దాని రిలేటెడే ఉన్నప్పుడు ఎవిక్షన్ ఫ్రీ పాస్ కూడా ఉన్నప్పుడు దట్టు ఆ కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్నప్పుడు లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్నప్పుడు సో కళ్యాణ్ గెలవటం, సో మీకు భరణి గారు ఓడిపోవటము, తనూజ ఓడిపోవటము, సో అబ్బాయికి కొంచెం హైలైట్ అయ్యే విషయమే అది ఆబ్వియస్లీ. సో ఇవి అట్ ప్రెసెంట్ అప్డేట్. అండ్ ఈరోజు హౌస్లోకి మన యావర్ బాబు అడుగు పెడతాడు అనమాట. సో యావర్ అడుగు పెడతాడు. మరి యావర్ ఎవరితో ఆడతాడు? యావర్ డెమోన్తో ఆడతాడా? యావర్ ఇమాన్యుయల్తో ఆడతాడా? ఎందుకంటే అక్కడ ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఇంకిద్దరే కదా ఉంది గట్టిగా. సో కాబట్టి యావర్ ఎవరితో ఆడతారు అనేది మీరు కామెంట్ చేయండి. సో తెలిసిన వెంటనే మనం అప్డేట్ చేస్తాము.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కెప్టెన్సీ కంటెండర్ కోసం ఇంకా 6 ఉన్నారు. ఈ 6 కోసం ఇంకొక 6 లోపలికి వెళ్తారు. సో ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. సో ఎక్స్ కంటెస్టెంట్స్ లోపలికి వెళ్ళడం బాగుంది యాక్చువల్గా. ఇలా వాళ్ళు గేమ్ ఆడటం అనేది ఇంకా బాగుంది. హౌస్ మేట్స్ తోటి గేమ్ ఆడకుండా ఎక్స్ కంటెస్టెంట్స్ వెళ్ళి గేమ్ ఆడటం అనేది సూపర్ డిజైన్ అనమాట. చాలా బాగా చేశారు. నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు ఇది. ఎందుకంటే వాళ్ళకి కూడా టాస్క్లు ఎలా ఆడతారు ఏంటి అనేది వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకి ఒక చిన్న టచ్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. లైక్ ప్రేరణ అవ్వచ్చు, గౌతమ్ అవ్వచ్చు, ప్రియాంక అవ్వచ్చు. యావర్ 7th సీజన్లో టాస్క్లు అంటే ఇంక యావర్ మామూలుగా ఆడదు కదా. సో మరి యావర్ అవ్వచ్చు. సో లోపలికి వచ్చి ఇలా ఎవరైనా టాస్క్లు గట్టిగా ఆడే హౌస్ మేట్స్ ఎవరైతే లోపలికి వస్తారో వాళ్ళ ఫ్యాన్స్ కి ఐఫ్ ఇస్తే, అది మ్యూచువల్ ఫ్యాన్స్ ఉంటే లోపల ఫర్ ఎగ్జాంపుల్ అబ్బో మామూలుగా ఉండదు అనమాట విషయం. ఇంకా అదన్నమాట ఓవరాల్ గా సంగతి. సో ఇవి లేటెస్ట్ అప్డేట్లు. ఓకేనా. సో చాలా షార్ట్ వీడియో, ఇంకంతే. ఇంక దీన్ని ఎంత లాగాలనుకున్నా నేను లాగలేను. ఓకేనా. నాకు లాగాలన్న ఉద్దేశం కూడా లేదు. జై హింద్.